శాంతి సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మనందరినీ సేవా క్షేత్రంలో ఉంచారు. సేవ ఏమనగా యుగ పరివర్తన చేయుట, అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వడము. కేవలం సందేశం ఇవ్వడమే కాదు, సత్య జ్ఞానమును అందించాలి. అందరినీ తమ పరమపితతో కలపాలి. అందరి దుఃఖములు, బాధలు, టెన్షన్స్, సమస్యలు సమాప్తం చేయించడము, వారికి మార్గదర్శనము చేయాలి మరియు వారికి వైబ్రేషన్స్ కూడా ఇవ్వాలి. వైబ్రేషన్స్ ఇవ్వడమే మనకి అన్నింటికంటే విలువైన సేవ. మనము 3 రకాల సేవలు ఒకేసారి చేయాలి. వాచా ద్వారా మనము జ్ఞానము చెప్తాము, ఆ సేవ జరుగుతూనే ఉంటుంది. దానితో పాటుగా మనసు ద్వారా అందరికీ శ్రేష్ట వైబ్రేషన్స్ లభిస్తూ ఉండాలి. శుభ భావనల దానము ఇస్తూ ఉండాలి. అందరికీ మన వద్దకి రావడంతోటే ఏమనిపించాలి అంటే, మా పరివారంలోకి వచ్చేసాము, ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాము అని. మనసు యొక్క వైబ్రేషన్స్ మనము ప్రకృతికి కూడా ఇస్తూ ఉండాలి. వాయుమండలమును పావనంగా చేయుటలో కూడా ఇస్తూ ఉండాలి. ఇలా 2వ సేవ జరగాలి. అలాగే 3వ సేవ కర్మణా సేవ. కర్మణా సేవ అనగా యజ్ఞ సేవ కూడా దీనిలోకి వచ్చేస్తుంది. యజ్ఞములో ఏ కర్మ చేసినా అది కర్మణా సేవ. అలాగే తన గృహస్థమునైనా యజ్ఞముగా భావించి కర్మ చేస్తే అది కూడా కర్మణా సేవ అవుతుంది. మనము కర్మక్షేత్రములో ఉన్నాము. మన ధారణలు, మన గుణస్వరూప జీవితము, మనలోని పవిత్రత, మన శ్రేష్ట దృష్టి ఇతరులకి ఎంతో నేర్పిస్తుంది, వారి సేవ చేస్తుంది. ప్రపంచంలో అందరూ పనులు చేస్తూ ఉన్నారు, కానీ మనము పని చేస్తూ ఉంటే అందరికీ అనుభవం అవ్వాలి, వీరు ఎంత తేలికగా ఉన్నారు, అసలు ఏమీ చేయడం లేదా అన్నట్లుగా ఉన్నారు అని అనుభవం అవ్వాలి. ప్రపంచంలో సమస్యలు అందరి ఎదురుగా వస్తాయి, కానీ మనల్ని చూస్తే అందరికీ అనుభవం అవ్వాలి, వీరు ఎంత ఒత్తిడి నుండి ముక్తులుగా ఉన్నారు, శక్తిశాలిగా ఉన్నారు, సమస్యలని దాటుటలో ఎంత సమర్థంగా ఉన్నారు, మేము కూడా ఇలాగే తయారవ్వాలి అనే ప్రేరణ కలగాలి. ఎప్పుడైతే పరివారంలో ఉండడము చూస్తారో, పరివారములో అందరూ ఉంటున్నారు, కానీ వీరి పరివారంలో ఎంత ప్రేమ ఉన్నది, ఎంత అర్థం చేసుకునే భావన, అవగాహన ఉన్నాయి, సంతోష వాతావరణం ఉన్నది, ఒకరికొకరు ఎలా సహయోగము ఇస్తున్నారు, గౌరవము ఇస్తున్నారు, ఈ పరివారంలో ఎంత తేలికదనం యొక్క వాతావరణము ఉన్నది. నేను, నాది, క్రోధము, అహంకారము వీటన్నిటి నుండి ముక్తులుగా ఉన్నారు అని మన కుటుంబ జీవితము చూస్తే దీని ద్వారా కూడా ఎంతగానో సేవ జరుగుతుంది. ఇలా ప్రతి రకంగానూ మనము నిరంతరము సేవ చేస్తూ ఉండాలి. ఎంతగా గుణస్వరూపంగా మనము తయారవుతామో అంతగా ఇతరులపై చెరగని ముద్ర పడుతుంది. ఇతరులు ఏదో ఒక ప్రేరణ తప్పకుండా మన నుండి తీసుకుంటారు. అలాగే దినచర్యలో ఉదయము 10 నిమిషాలు, సాయంత్రము 10 నిమిషాలు ఈ ప్రపంచమునకు, ప్రకృతికి, దుఃఖంతో ఉన్న ఆత్మలకి, వాయుమండలమునకు శ్రేష్ట వైబ్రేషన్స్ తప్పకుండా ఇవ్వాలి. ప్రపంచంలో అనేక మంది జబ్బులతో పీడింపబడుతూ ఉన్నారు, వారికి శ్రేష్ట వైబ్రేషన్స్ ఇచ్చి శాంతిని ఇవ్వాలి. ఆ రోగాలకి, జబ్బులకి ఒకవేళ కారణము వారు స్వయమే అవ్వవచ్చు, ఏవైనా వికర్మలు చేసి ఉండవచ్చు, వర్తమానంలో పొరపాట్లు చేస్తూ ఉండవచ్చు, కానీ మన కర్తవ్యము ఇప్పుడు వారికి సహాయము చేయడము. ఇలా అన్ని రకాల సేవ మన చేత జరగాలి. 3 రకముల సేవ రోజంతా జరుగుతూ ఉండాలి. దీనినే ఒకేసారి 3 రకాల సేవ చేయడము అంటారు. ఉదాహరణకి ఎవరికైనా ప్రదర్శిని చెప్తూ ఉంటే ఆ చెప్పేటంతసేపు ఆత్మిక దృష్టిని కలిగి ఉండాలి. వీరు మన పరివారములోని లేక దేవకులములోని ఆత్మలు వచ్చారు అనే మంచి భావనతో ఉండాలి. నడుస్తూ తిరుగుతూ కూడా మన ద్వారా
గుణాల ప్రభావము ఇతరులపై పడే విధంగా ఉండాలి. ఇలా 3 రకముల సేవ ఒకేసారి చేయాలి. ఈ రోజంతా మనము అందరము విశేషంగా గ్లోబుకి వైబ్రేషన్స్ ఇద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, పూర్వజ ఆత్మను, నా ఎదురుగా గ్లోబు ఉన్నది. బాబా నుండి కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నా మస్తకము నుండి వెలువడి గ్లోబు అంతటికీ చేరుతున్నాయి. నల్లగా మారిన గ్లోబు బంగారు రంగులోకి మారుతూ ఉన్నది. ఇలా గ్లోబుకి పదే పదే వైబ్రేషన్స్ ఇస్తూ ఉండాలి. ఇలా ప్రపంచానికి వైబ్రేషన్స్ అందించే శ్రేష్ట సేవ జరుగుతుంది. ఓం శాంతి.